వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మరియు వైకాపా శ్రేణులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలినని, మహిళలకు చిన్నతనం నుండి విద్యలపై అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతువులకు పునర్వివాహం చేయడంలో ఆమె చేసిన కృషి ఎనలేనిదని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి స్త్రీలకు అండగా నిలిచి వారిని విద్యావంతులను చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ కౌన్సిలర్లు, పట్టణ మరియు మండల వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సావిత్రిబాయి పూలే విగ్రహ చిత్రపటానికి పూలమాల అర్పించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారిని కోరుచున్నాం. జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, జోహార్ 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 సావిత్రిబాయి పూలే అర్పించవలసిందిగా కోరుచున్నాం. వైస్ చైర్మన్ మరొక వైస్ చైర్మన్ బాలా గారిని కూడా పిలుస్తున్నాం. అలాగే వజీరుద్దీన్ గారు, ఖాన్ బాషా గారు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, సొసైటీ అధ్యక్షులు, అలా ఓట్లు వేసి చాలు మనకి. అందరూ కూడా సీతారామేడి పూలే, జోహార్ సావిత్రిబాయి 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 పూలే. రాజా గారు, ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం ఆఫీసులో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా మేము సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సావిత్రిబాయి పూలే గారిని మనం ఎవరో కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేం.
ఆమె ఫస్ట్ టీచర్గా స్టార్ట్ చేసి ఆ రోజుల్లో దాదాపు 175 సంవత్సరాల క్రితం మాట ఇది. 175 సంవత్సరాల క్రితం మహిళలు ఇంట్లోంచి బయటికి రావడమే అరుదు. అలాంటి రోజుల్లో ఆవిడ బయటకు వచ్చి బాలికలకు, చిన్న పిల్లలకి, చిన్న అమ్మాయిలకి అందరికీ కూడా ఆవిడ మరి స్కూల్ పెట్టి స్కూల్లో నెమ్మదిగా పాఠాలు చెప్తూ మరి అన్ని లెసన్స్ నేర్పుతూ ఆమె ప్రతి ఒక్కరిని కూడా, ముఖ్యంగా మహిళల్ని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ధైర్యం ఎలా ఉండాలి, మీరు స్వతంత్రంగా ఏ విధంగా ఉండాలి అన్నది చాలా మొదట్లో ఆవిడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ప్రతి ఒక్కరూ కష్టం, త్యాగంతోనే ఈరోజు మహిళలకు పూర్తి స్వేచ్ఛ మన రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. వీరందరూ చేసిన త్యాగాలు అవనండి, వారి పని తీరు అవనండి, వారు చేసిన వారి జీవితకాలం వారు చేసిన సంఘ సేవ అవనండి, అన్నిటి ద్వారానే ఈరోజు మన దేశంలో చక్కటి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకి అన్ని విభాగాల్లో కూడా మరి 50% వారికి హక్కులు కల్పిస్తూ, అవకాశాలు కల్పిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలే మనకి పెట్టడం జరిగింది. మేము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మొదటి అసెంబ్లీలోనే 50% రిజర్వేషన్ అన్నీ కూడా నామినేటెడ్ పదవులు కావనివ్వండి, నామినేటెడ్ వర్కులు కావనివ్వండి, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్కి ఉండడంతో పాటు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో కూడా పెట్టడం. ఇలాంటి మరి మహానాయకురాలు ఆ రోజు త్యాగమూర్తులు మరి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ రోజు మనకి అందరికీ కూడా ఒక ఫౌండేషన్. ఎందుకంటే దాదాపు 175 సంవత్సరాల క్రితం ఇవే ఆవిడ మాట్లాడారు. మహిళలందరికీ కూడా హక్కులు కల్పించాలని, పిల్లలకి చదువు రావాలని, అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానం అని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చక్కగా మన రాష్ట్రంలో అన్నీ కూడా